సో వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కృష్ణమోహన్ అక్కడే ఉన్నారు. ప్రతి అప్డేట్ని ట్రాక్ చేస్తూ, టు బీ హానెస్ట్ టు సై, ఇన్వెస్టిగేషన్కి వ్యవస్థలు సహకరిస్తున్నాయా? వ్యవస్థలను కదిపాం, వ్యవస్థలు కదిలేలా చేశాం. ఇది ఆర్టీవీ ఘనత మాత్రమే కాదు, ఇది మీది ఘనత అనే మాట కూడా కరెక్ట్ కాదు, మీకు బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. రోడ్డు మీదకి వచ్చి కొంతమంది అయితే ఇంకా గళాన వినిపించారు. ప్రియాంకకు జరిగింది అన్యాయం, ఆ అమ్మాయికి న్యాయం చెయ్యండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి గోల పెట్టారు. మాటలో చెప్పాలంటే గొంతు పగిలేలా నిలదించారు ఒక్కొక్కరు కూడా. అందుకు కదిలాయి వ్యవస్థలు. ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి ఆ ట్వీట్ రూపంలో మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. చాలా అంశాలను ప్రస్తావించారు జగన్. ఒక్కొక్క అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండి చదువులు కూడా చదివిస్తూ ఉన్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలి 10 మందికి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండా పోవడం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తి చూపుతున్న వారి మీద రెడ్ బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తూ ఉంటే, మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్ మాల్ గేటు బయటే జరిగితే, వాళ్ళు మద్యం తాగి ఉన్నారని తెలిసిన వెంటనే సీసీ కెమెరాలు చూసి నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సింది పోయి దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి బాధితురాలి మీద నుంచి కారుతో ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేస్తుంది అన్న దానిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు, కక్ష సాధింపులకు చంద్రబాబు గారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు, వీధికి 2 బెల్ట్ షాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా ప్రతి వీధి చివర అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చిన చంద్రబాబు తీరు కూడా దీనికి మరో కారణం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తు చూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్ను కూడా చంద్రబాబు గారు తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలోనే వాటిని తొలగిస్తున్నారంటూ ఇక్కడ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. పౌరులందరి పట్ల ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్ష సాధింపులు, పక్షపాతం అంటూ మీది ఏ పార్టీ అని తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల ఆ వ్యవస్థలు మూలాలు కదిలిపోయి కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని ఎన్సీబీ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ఇప్పటికైనా గమనిస్తే మంచిది అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. ఒక్క వ్యవస్థ ఫెయిల్యూర్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. ప్రకాష్ నగర్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యింటే ఆ రోజు, ముందు వీడు దొరికేవాడు, వెంటనే రియాక్ట్ అయ్యింటే ఎలా కారును పట్టుకుంటారా?
కారు దొరికిన తర్వాత నెంబర్ ప్లేట్లు కనిపించవు. పోలీసులేనా అసలు? నెంబర్ ప్లేట్ బయటకు కనిపించినవరా? ఒక చిన్న దొంగతనం, చెడ్డి గ్యాంగ్ దొంగతనం చేసి వాళ్ళు దొరికారు అనుకున్నారు, రేపు మాపో వాళ్ళు చూపిస్తారు కదా. ఒక చిన్న దొంగతనం చేస్తేను, దొంగతనం చిన్న పెద్దలు పక్కన పెడదాం. తర్వాత చూడండి కారు, దానికి నెంబర్ ప్లేట్లు పీకేశారు ఏకంగా. కార్ లాగే ఉంది, మరి నెంబర్ ప్లేట్లు పీకేశారు, ముందు వెనక పీకేశారు. ఎవరికి సార్ మీరు కాస్తోంది? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? మీకు డబ్బులు ఇస్తుంది ప్రజలు, వాళ్ళ ట్యాక్సుల రూపంలో ప్రతి రూపాయి కష్టపడి చెమట వచ్చి మీకు ట్యాక్సుల రూపంలో కడితే వాళ్ళు పడేసిన ఆ చెమట నుంచి వచ్చిన ఎంగిలి మెతుకులు పడేసిన తర్వాత తింటున్న భోజనం అండి. గుర్తుపెట్టుకోండి. బహుశా నా పదాలు మీకు కాస్త కఠినంగా మీ గుండెకు గుచ్చుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ప్రజల ప్రతి పైసా ట్యాక్సుల రూపంలో వస్తే వాటిని మీకు జీతాలుగా ఇస్తున్నారు, మీకేం పైనుంచి ఊడిపడట్లేదు, గుర్తుపెట్టుకోండి. అటువంటిది ఈరోజు అదే సమాజంలో అదే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నెంబర్ బోర్డు పీకేస్తారా? కారు లాగే ఉంటుందా? నిందితుడిని కాపాడతారా? ఆ నెంబర్ ప్లేట్ బయటికి తెలిస్తే మీడియా ఎక్కడ మళ్ళీ వాళ్ళ కూపీ లాగుతుందో అని చెప్పి మీరు ఎలాగా పనిచేయరు కదా. ఇప్పుడు దగ్గర మీరు పనిచేసే వాళ్ళైతే 3వ తారీఖున ఘటన జరిగితే 4వ తారీఖు కనీసం 5వ తారీఖు లేచేవారు. ఐ థింక్ జెన్సీ ఇక మేల్కుంటుంది. మీరే కనుక ఇలాగే పడుకుంటే మీ చేతులున్న లాఠీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు వాళ్ళు. ప్రభుత్వాలు పనిచేయడానికి నడుం బిగించేందుకు సిద్ధంగా ఉన్న సందర్భాలు ఇప్పుడన్నీ కూడా. ఈ విషయం ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలి, ఆ ప్రాంత ఎంపీ రియాక్ట్ కావాలి. అప్పుడు కదులుతారా మీరు? అప్పుడు కదులుతారా? వేసుకున్న ఆ యూనిఫామ్ ఒక్కసారి చూసుకోండి సార్ అర్థంలో. అంతమంది కదిలితే కానీ మీరు పనిచేయనప్పుడు ఇంకా మీరెందుకు, మీ వ్యవస్థ ఎందుకు? ఇంకప్పుడు వి నీడ్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ అని చెప్పి ప్రజలు కోరుకుంటే పోలీస్ వ్యవస్థ మాకొద్దు అందరినీ అనడం కూడా కాదు మళ్ళీ. ఎందుకంటే ఉన్నారు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది అక్కడక్కడ ఉండిపోతున్నారు. ఇంకా ఈరోజు ఇద్దరి ఫోటోలు ఈరోజు అది ఎక్స్క్లూసివ్ అని చెప్పి మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదే మీరు ఇచ్చిండుంటే, మీరు చూపించుండుంటే నెత్తులు పెట్టుకోరా జనాలు మిమ్మల్ని. ఇప్పటికీ చెప్తున్నాం, పోలీసు వ్యవస్థలో కొంతమంది చేస్తున్న పనికి పోలీసు వ్యవస్థనే ప్రశ్నించాల్సిన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. మొన్న సాయికృష్ణ ఉదంతో, ఈరోజు దుష్యంత్. ఘటనలు కారణాలు వేరే కావచ్చు, కానీ ఇక్కడ వ్యవస్థ ప్రవర్తిస్తున్న తీరుని ప్రజలు చూస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నేను మీకి మన సొసైటీకి విడిచిపెడుతున్నాను ఈ కథనాన్ని, ఆ ఫొటోస్ని కూడా. ఎందుకంటే మీరు మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడతారు కాబట్టి ఇంకా సమాజంలో గొంతెత్తుతున్నాము కాబట్టి వ్యవస్థలు కదులుతూ ఉన్నాయి. కనీసం కొంచెం ఆలస్యమైనా కదులుతూ ఉన్నాయి. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి వాళ్ళిద్దరి ఫొటోస్ని మీరే చూడండి, విత్ ఆ కార్ను కూడా చూడండి, నెంబర్ ప్లేట్ పీకేసిన కార్ని చూడండి, ఆ ప్రియాంక వెళుతున్న ఆ వెహికల్ని ఢీకొట్టిన ఇద్దరిని కూడా చూడండి. అరే ఆ ఇద్దరి ఫొటోస్ని, ఇన్ఫ్యాక్ట్ ఆ దుష్యంత్ అనే ఫోటోని ఇంకాస్త జాగ్రత్తగా చూడండి. రేపు ఉదయం, ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందని దాదాపు జైల్లో ఉంటా తర్వాత ఎప్పుడైనా బయటకు వచ్చారు అనుకుందాం, ఏ బెయిల్ మీద వాటి మీద, ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.